హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ, బోయిన్పల్లి, రసూల్పుర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అలాగే తార్నాక, హబ్సిగూడ, హిమాయత్ నగర్, అలాగే నారాయణగూడ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, లగ్డికప్పుల్, మాదాపూర్ ప్రాంతాల్లోనూ వాన కురిసింది. కుండపోతుగా వర్షం పడడంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు వర్షం నుంచి తప్పించుకునేందుకు మెట్రో పిల్లర్ల వద్ద ఆశ్రయం పొందారు. మరోవైపు వర్షంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. వాతావరణం మేఘవృతం కావడంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. ప్రశ్న అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఐఎండీ చెప్పిన దాని ప్రకారం ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒకేసారి ఇంటెన్సివ్ స్పెల్స్ పడతాయంటూ కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అటు ఏదైతే ఆఫీసెస్ సంబంధించి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తా ఉంటారు, ఈ సమయంలో ప్రజలు ఎట్ ఏ టైం ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం పడటంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో చినుకు పడితే ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేది మనకు ముందు నుంచి కూడా తెలిసిందే. అటు ఏదైతే హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల మనం చూడొచ్చు. ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయని చూస్తే మాత్రం సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్నీ, బోయిన్పల్లి, రసూల్పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అలాగే టార్నాక, హబ్సిగూడ, హిమాయత్ నగర్, నారాయణగూడ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, లక్డికప్పుల్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా కొంత వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆయా ప్రాంతాలలో వర్షం పడడంతో రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధాన కూడల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు వర్షానికి తడిసి ముద్దైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పలు చోట్ల ద్విచక్ర వాహనదారులు వర్షం నుంచి తప్పించుకునేందుకు మెట్రో పిల్లర్ల వద్ద ఆశ్రయం పొందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరొక గంట నుంచి 2 గంటల పాటు ఇలాంటి వర్షపాతమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత, ఉక్కపోతతోటి హైదరాబాద్ నగర ప్రజలు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సాయంత్రం కాగానే ఒకసారిగా వర్షం మొదలు కావడంతో చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొకటి కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే. ఉదయం పూట ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం కాగానే ఒకసారిగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. రత్న వంశీ, హైదరాబాద్ వ్యాప్తంగా పరిస్థితి మనకు తెలుసు. ఎప్పుడు ఏ క్షణాన వర్షం పడినా, అంటే అతి వర్షం కురిస్తే గనక అన్ని డ్రైనేజీలు పొంగి రోడ్లపైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువంటి టైంలో మరి జీహెచ్ఎంసీ కానీ లేదంటే హైడ్రో అధికారులు కానీ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ప్రధాన కూడలలో వర్షపు నీరు నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాలలో ఇప్పటికే హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటారు. ఇంతకు ముందు మనం మాన్యువల్స్ చూస్తే మాత్రం ఓపెన్ మాన్యువల్స్ కాకపోతుండే. దీంతో వర్షం పడిన తర్వాత నీరుని డ్రైనేజ్ లోకి పంపించడానికి మాన్యువల్స్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు గ్రిల్స్ మాన్యువల్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే నేరుగా పడినటువంటి వర్షపు నీరు నేరుగా డ్రైనేజ్ లోకి వెళ్లే విధంగా ప్రధాన కూడలలో కొన్ని ప్రాంతాలలో గ్రిల్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి మాన్యువల్స్ ని వేయడం జరిగింది. దీంతో కొంత వర్షపు నీరు నిలిచినటువంటి పరిస్థితి కూడా, దాని తీవ్రత కూడా తగ్గినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ అనేక ప్రాంతాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. దాంతో పాటుగా రిస్కీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర కూడా
హైడ్రా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధాన హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం మనం చెప్పాలి. వర్షం పడినంత సేపు కూడా చెట్ల వద్ద కావచ్చు, బిల్డింగ్ల వద్ద ఏదైతే వాహనాలు పక్కకు పార్కింగ్ చేసుకొని ఉండేటటువంటి ప్రజలు వర్షం తగ్గిన తర్వాత ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతా ఉంటాయి. వాహనాలు ముందుకు కదలలేనటువంటి సందర్భం కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. రత్న, థ్యాంక్ యూ వంశీ.